హాయ్ వ్యూస్, టుడే మనం తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024లో చాప్టర్ 2 డెమోగ్రఫీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ వచ్చేసి మనకి తెలంగాణ జాగ్రఫీలో, తెలంగాణ ఎకనమీలో యూస్ఫుల్గా ఉంటుంది. మనకి దగ్గర ఉన్న పాత బుక్స్ ఏమైనా ఉంటే దాంట్లో అప్డేషన్స్కి ఈ టాపిక్ని మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ చూస్తే మనకి కీ హైలైట్స్ ఉన్నాయన్నమాట. పాపులేషన్, తెలంగాణ పాపులేషన్ 3,50,03,674. దీంట్లో అర్బన్ పాపులేషన్ వచ్చేసి 1,36,08,665. రూరల్ అయితే 2,13,95,009. అంటే మనకి రూరల్ ఎక్కువగా ఉంది ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ చైల్డ్ పాపులేషన్, సో 0 to 6 years లోపు వాళ్ళని మనము చైల్డ్గా ఇక్కడ చెప్పొచ్చు. వీళ్ళ పాపులేషన్ 38,99,166 ఉంది. సో ఎస్సీ పాపులేషన్ 54 lakh అప్రాక్స్. అలాగే ఎస్టీ పాపులేషన్ 31,77,940 ఉంది. తెలంగాణ జాగ్రఫికల్ ఏరియా అంటే తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం వచ్చేసి 1,12,077 చదరపు కిలోమీటర్లు ఉంది. అదే లింగ నిష్పత్తి సెక్స్ రేషియో 988. సో 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నాయనేది ఈ సెక్స్ రేషియో చెప్తుంది అన్నమాట. అలాగే పాపులేషన్ డెన్సిటీ, జనసాంద్రత అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది జనాభా నివసిస్తారు అనేది ఇది చెప్తుంది. అట్లా మనకి తెలంగాణలో 312 పాపులేషన్ డెన్సిటీ ఉందన్నమాట. అలాగే 2011 సెన్సస్ ప్రకారం తెలంగాణ దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.89%. సో దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.89%. పాపులేషన్ ప్రకారం తెలంగాణ మన దేశంలో 12th ర్యాంక్లో ఉంది. ఏరియా ప్రకారం, సో విస్తీర్ణం ప్రకారం మన తెలంగాణ దేశంలో 11వ స్థానం కలిగి ఉంది. హైదరాబాద్ ఈజ్ ద మోస్ట్ పాపులేటెడ్ డిస్టిక్. మనకి 39.43 లక్షల జనాభా కేవలం హైదరాబాద్లోనే ఉంది. సో ఆల్మోస్ట్ 20% కంటే ఎక్కువ జనాభా కూడా హైదరాబాద్లోనే ఉంది. ములుగు ఈజ్ ద లీస్ట్ పాపులస్ డిస్టిక్. సో మన తెలంగాణలో ఎక్కువ జనాభా హైదరాబాద్లో ఉంటే అతి తక్కువ జనాభా గల జిల్లా వచ్చేసి ములుగు. ఆ తర్వాత చూసుకుంటే మనకి నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గౌట్ ఆఫ్ ఇండియా వారి ప్రకారం తెలంగాణ జనాభా అంచనా దేశంలో వాటా పరంగా చూస్తే 2021లో తెలంగాణ జనాభా 3.77 crore ఉంది. దేశంలో మన వాటా 2.77%. అదే 2031 వరకు చూసుకుంటే 3.92 crore ఉంది జనాభా అంచనా తెలంగాణది. దేశంలో వాటా పరంగా చూస్తే 2.66%. సో అంటే ఇక్కడ తగ్గుతుంది. దేశంలో వాటా పరంగా మన తెలంగాణ జనాభా వాటా తగ్గుతుంది. దేశ జనాభాలో తెలంగాణ వాటా 2021-31 ఇది దశాబ్దం. ఈ దశాబ్దంలో 0.23% పాయింట్స్ తగ్గుతుంది. అయితే జెండర్ వైజ్ పాపులేషన్లో చూసుకుంటే మనకి 2011 సెన్సస్ ప్రకారం మేల్ 1.76 crore ఉన్నారు, ఫీమేల్ 1.73 crore ఉన్నారు. అది పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే మేల్ 50.3% ఉన్నారు, ఫీమేల్ 49.7%గా ఉన్నారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక లింగ నిష్పత్తి 988:1000 ఆల్రెడీ ఇక్కడ కూడా వచ్చింది మనకి. ఈ లింగ నిష్పత్తి అధికంగా గల జిల్లా నిర్మల్. ఇక్కడ 1000 మంది పురుషులకు 1046 మంది స్త్రీలు కలరు. అత్యల్పంగా రంగారెడ్డిలో 1000 మంది పురుషులకు 950 మంది స్త్రీలు కలరు. ఈ టాపిక్స్ ఇంకా కీ హైలైట్స్ తర్వాత ఇంకా డీప్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే అర్బన్ అండ్ రూరల్ పాపులేషన్. రూరల్ పాపులేషన్ 2.13 crore. ఇది రాష్ట్ర వాటాలో 61.1% వాటా కలిగి ఉంది. అదే అర్బన్ పాపులేషన్ అయితే మనకి 1.36 crore ఉంటే ఇది రాష్ట్రంలో 38.9% వాటా కలిగి ఉంది. అత్యధికంగా పట్టణీకరణ, మోస్ట్ అర్బనైజ్డ్ డిస్ట్రిక్ట్స్. సో అత్యధికంగా పట్టణీకరణ చెందిన జిల్లాలు వచ్చేసి ఫస్ట్ హైదరాబాద్, తర్వాత మేడ్చల్ ఉంది. అదే రూరల్ వైజ్ పర్సెంటేజ్ వైజ్ చూసుకుంటే ఎక్కువ రూరల్ జనాభా మనకు చూస్తే ములుగులో ఉంది, తర్వాత నారాయణపేటలో ఉంది. సో సోషల్ గ్రూప్స్ వైజ్గా చూస్తే ఎస్సీ పాపులేషన్ 54.09 lakhs ఉంది. ఇది రాష్ట్ర జనాభాలో 15.5%. అదే ఎస్టీ పాపులేషన్ చూస్తే 31.77 lakh ఉంది. ఇది రాష్ట్ర జనాభాలో 9.1% వాటా కలిగి ఉంది. ఎస్సీ పాపులేషన్ పర్సెంటేజ్ పరంగా అధికంగా మనకు మంచిర్యాల, ఆ తర్వాత జయశంకర్ ఈ జిల్లాల్లో ఉంది. అల్పంగా పర్సెంటేజ్ పరంగా ఎస్సీ జనాభా తక్కువగా ఉంది వచ్చేసి హైదరాబాద్లో, ఆ తర్వాత మేడ్చల్లో. అంటే టోటల్ జనాభాలో ఈ ఎస్సీ జనాభా ఎంత శాతం ఉందో దాన్ని బట్టి ఇక్కడ అల్పం అధికం చెప్పారన్నమాట. సో సంఖ్యపరంగా చూస్తే ఎస్సీ జనాభా అధికంగా రంగారెడ్డిలో ఉంది,
అల్పంగా ములుగులో ఉంది. అయితే ఎస్టీ పాపులేషన్ శాతపరంగా చూసుకుంటే మనకు మహబూబాబాద్లో ఎక్కువగా ఉంది. ఆ తర్వాత సెకండ్లో భద్రాద్రి. తక్కువ చూసుకుంటే హైదరాబాద్లో అధికంగా ఉంది. ఆ తర్వాత తక్కువలో కరీంనగర్లో ఉంది ఎస్టీ పాపులేషన్ పర్సంటేజ్ పరంగా. అదే సంఖ్య పరంగా ఎస్టీ పాపులేషన్ అధికంగా గల జిల్లా వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం. ఇక్కడ 3.92 ల్యాక్ జనాభా ఉంది. అల్పంగా గద్వాలో 0.009 ల్యాక్ ఉన్నారన్నమాట. లిటరసీ అక్షరాస్యత పరంగా చూస్తే మన తెలంగాణలో 66.5% తెలంగాణ అక్షరాస్యత. ఇది 6 సంవత్సరాల పైబడిన వారిలో 2.06 కోట్లు అక్షరాస్యులు గలరు. దాంట్లో మేల్ 1.17 క్రోర్, ఫీమేల్ 0.89 క్రోర్ ఉన్నారు. అయితే పురుషులలో అక్షరాస్యత 75% ఉంది, స్త్రీలలో 58% ఉంది. మనకు 4 డిస్టిక్లో ఓవరాల్ 70% అక్షరాస్యత గలవి 4 డిస్టిక్లు ఉన్నాయి మన తెలంగాణలో. ఒకటి హైదరాబాద్ ఫస్ట్, తర్వాత మేడ్చల్, తర్వాత హన్మకొండ, తర్వాత రంగారెడ్డి. ఈ 4 జిల్లాలు 70% కంటే ఎక్కువ అక్షరాస్యత గల జిల్లాలు అన్నమాట. ఆ తర్వాత 6 జిల్లాల్లో మేల్ లిటరసీ 75% ప్లస్ కలదు. అంటే పురుషుల అక్షరాస్యత 6 జిల్లాల్లో 75% కంటే అధికంగా కలదు. ఆ 6 జిల్లాలు ఏంటంటే ఒకటి మేడ్చల్, తర్వాత హైదరాబాద్, హన్మకొండ, రంగారెడ్డి, కరీంనగర్, యాదాద్రి భువనగిరి. సో పురుషుల అక్షరాస్యతలో టాప్లో ఉంది మేడ్చల్ ఉంది, తర్వాత హైదరాబాద్ ఉంది. లోయెస్ట్ మేల్ లిటరసీ వచ్చేసి మనకి జోగులాంబ గద్వాలో అతి తక్కువ అక్షరాస్యత రేటు, పురుషుల అక్షరాస్యత రేటు. అయితే 2 జిల్లాల్లో మహిళల అక్షరాస్యత 75% ప్లస్గా ఉంది. 2 జిల్లాల్లో ఉంది. ఆ 2 జిల్లాలు హైదరాబాద్, మేడ్చల్. అయితే మహిళల అక్షరాస్యత అతి తక్కువగా గల జిల్లాలు నారాయణపేట, తర్వాత జోగులాంబ గద్వాల్. అయితే మనకి పాపులేషన్ డెన్సిటీ జనసాంద్రత అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్లో నివసించే ఎంతమంది జనాభా నివసిస్తున్నారో దాన్ని బట్టి ఈ పాపులేషన్ డెన్సిటీ అంటారు. అయితే ఎక్కువగా ఉంది ఫస్ట్ హైదరాబాద్, తర్వాత మేడ్చల్, ఆ తర్వాత హన్మకొండ. అతి తక్కువ వచ్చేసి మనకి ఈ జనసాంద్రత ములుగు, కొమరంభీం, నాగర్ కర్నూల్లో గలదు. నెక్స్ట్ మనకి చైల్డ్ సెక్స్ రేషియో అంటే చిన్నపిల్లలు లింగ నిష్పత్తి 0 to 6 years పిల్లల్లో రాష్ట్రంలో 38,99,166 మంది ఉంటే దాంట్లో పురుషులు 20 లక్షల అంటే చిన్నపిల్లలలో మేల్ వచ్చేసి 2,17,935 ఉన్నారు, ఫీమేల్ 18,81,231 ఉన్నారు. సో చైల్డ్ సెక్స్ రేషియో వచ్చేసి తెలంగాణది 932. ఇది అధికంగా ములుగులో ఉంది. సో చిన్నపిల్లల లింగ నిష్పత్తి అధికంగా ములుగులో ఉంటే అల్పంగా వనపర్తి, మహబూబాబాద్లో ఉంది. సో రెండింటిది 903. రూరల్ పాపులేషన్ వైజ్ చూసుకుంటే హైదరాబాద్లో రూరల్ పాపులేషన్ 0%. సో టోటల్ పట్టణీకరణ చెందింది కాబట్టి ఇక్కడ ఎక్కువ రూరల్ పాపులేషన్ మనకి ములుగులో ఉంది 96%, తర్వాత నారాయణపేట, ఆ తర్వాత మెదక్. తక్కువగా మనకి రూరల్ పాపులేషన్ మేడ్చల్, రంగారెడ్డి, హన్మకొండలో గలదు. సో ఈ రూరల్ పాపులేషన్ అనేది మన తెలంగాణ మొత్తం జనాభాలో 61.1% జనాభా రూరల్లో నివసిస్తున్నారు. 38.9% జనాభా అర్బన్లో నివసిస్తున్నారు. అర్బన్ పాపులేషన్ చూసుకుంటే మనకి ఎక్కువగా హైలో హైదరాబాద్, తర్వాత మేడ్చల్, రంగారెడ్డి, హన్మకొండ ఇవి టాప్ 4లో ఉన్నాయి. అలాగే బాటమ్ 4లో చూసుకుంటే అతి తక్కువ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చేసినాయి మనకి ములుగు, నారాయణపేట, మెదక్. సో ఇక్కడ రూరల్ పాపులేషన్కి ఏవైతే హైలు ఉన్నాయో అర్బన్ పాపులేషన్ అవి లోలు ఉన్నాయి. సో అది చూసుకోవాలి మనం. ఆ తర్వాత ఈ రూరల్ పాపులేషన్ లో ఉన్న వాటిలో కొంచెం డిఫరెన్స్ ఉంది. ఆ తర్వాత మనం లిటరసీ రేట్ గురించి చూస్తే తెలంగాణ అక్షరాస్యత 66.5%. దీంట్లో పురుషుల అక్షరాస్యత 75%, ఫీమేల్ 58%. అయితే అధిక అక్షరాస్యత గల జిల్లాలు హైదరాబాద్, మేడ్చల్, హన్మకొండ, రంగారెడ్డి. అల్పంగా చూస్తే మనకి జోగులాంబ, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి ఇవన్నీ పాత మహబూబ్నగర్ జిల్లాలు అన్నమాట ఇవి. సో ఇవి మనం చూసుకుంటే అలాగే ఒకవేళ మనకి ఇంకా డెప్త్గా అడగాలంటే మేల్ అక్షరాస్యతలు ఎక్కువ తక్కువ కానీ, ఫీమేల్ అక్షరాస్యత ఎక్కువ తక్కువ కానీ, ఇలాగ ఎట్లా చూసినా కానీ ఈ పై టేబుల్ అనేది మేల్కి, ఫీమేల్కి, ఓవరాల్కి అన్నిటికీ వర్తిస్తుంది. ఓకేనా. ఆ తర్వాత చూసుకుంటే మనకి సెక్స్ రేషియో లింగ నిష్పత్తి 988 కలదు తెలంగాణలో. అధికంగా చూసుకుంటే మనకి టాప్లో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, కామారెడ్డి ఇవన్నీ మనకు ఒక దగ్గరనే ఉండే జిల్లాలు అన్నమాట. పక్కపక్కకి ఉండే జిల్లాలు ఇవి. సో మనం అట్లా గుర్తుపెట్టుకోవచ్చు.
ఆ తర్వాత తక్కువలో చూసుకుంటే ఇగో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ ఇవన్నీ ఒక దగ్గర ఉంటాయి. ఇది కొంచెం వనపర్తి దూరం ఉంటుంది కానీ ఇవి 3 జిల్లాలు ఒక దగ్గర ఉంటాయి. లింగ నిష్పత్తి అతి తక్కువ గల జిల్లాలు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్. సో చిన్నపిల్లలు లింగ నిష్పత్తి 932 ఉంది. అధికంగా వచ్చేసి ములుగు, భద్రాద్రి, సంగారెడ్డి. ములుగు, భద్రాద్రి పక్కపక్కగా ఉంటాయి. సో అది మనం గుర్తుపెట్టుకోవచ్చు. సంగారెడ్డి కొంచెం దూరం ఉంటుంది. అలాగే మనకి అతి తక్కువ పిల్లలు లింగ నిష్పత్తి వచ్చేసి వనపర్తి, మహబూబాద్ 903 సేమ్ ఉన్నాయి. వరంగల్, మంచిర్యాల 911 సేమ్ ఉన్నాయి. ఆ తర్వాత ఎస్సీ క్యాష్ పాపులేషన్ పరంగా చూసుకుంటే తెలంగాణలో 15.5% ఎస్సీ క్యాష్ పాపులేషన్ ఉంది. దీంట్లో ఎక్కువ శాతపరంగా వచ్చేసి ఫస్ట్ మంచిర్యాల, జయశంకర్, నాగర్ కర్నూలు గలవు. ఆ తర్వాత మనకు మంచిర్యాలను జయశంకర్ దగ్గరలో పక్కపక్కగా ఉంటాయి కొంచెం, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. అతి తక్కువ ఎస్సీ పాపులేషన్ పర్సంటేజ్ పరంగా చూస్తే హైదరాబాద్, మేడ్చల్, భద్రాద్రి. ఓకే. ఆ తర్వాత చూసుకుంటే ఎస్టీ పాపులేషన్ మన తెలంగాణలో 9.1% గలదు. అధికంగా మహబూబాబాద్, శాతపరంగా చూస్తే మనం మహబూబాబాద్, భద్రాద్రి, ఆదిలాబాద్లో గలదు. మహబూబాబాద్, భద్రాద్రి, ఆదిలాబాద్. అత్యల్పంగా చూసుకుంటే మనకు సో లోలో చూస్తే హైదరాబాద్, కరీంనగర్, జోగులాంబ శాతపరంగా ఎస్టీ పాపులేషన్ తక్కువ గలదు. అయితే మెయిన్ వర్కర్స్ సో ప్రధాన శ్రామికులు మన రాష్ట్రంలో 84% ఉన్నారు. వీళ్ళు అధికంగా ప్రధాన శ్రామికులు ఎక్కడ ఎక్కువ ఉన్నారు అంటే మనకి జోగులాంబ, ఖమ్మం, వనపర్తి, సూర్యాపేట. తక్కువ చూస్తే కొమరంభీం, మంచిర్యాల, హైదరాబాద్, పెద్దపల్లి. సో వీళ్ళు ప్రధాన శ్రామికులు ఎక్కడ ఎక్కువ ఉన్నారు, ఎక్కడ తక్కువ ఉన్నారు అనేది ఇక్కడ మనకి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఉపాంత శ్రామికులు సో మార్జినల్ వర్కర్స్ చూసుకుంటే శాతపరంగా 16% ఉన్నారు. సో ఇక్కడ మెయిన్ వర్కర్స్లో ఎవరు ఎక్కువ ఉన్నారో ఈ మార్జినల్ వర్కర్స్ వాళ్ళు తక్కువగా ఉన్నారు మనం చూస్తే. అదే మెయిన్ వర్కర్స్లో ఎవరైతే ఇక్కడ తక్కువ ఉన్నారో అదే మార్జినల్ వర్కర్స్లో ఎక్కువ ఉన్నారు. సో ఇది కొంచెం మనం గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత చూస్తే మనకి ఇక్కడ నెక్స్ట్ ఏముంది, కల్టివేటర్స్ సాగుదారులు మొత్తం సాగుదారు తెలంగాణలో 19.3% కలరు. వ్యవసాయ కూలీలు 36.32%. సో సాగుదారులే తక్కువ ఉన్నారు. సాగుదారులు అధికంగా మనకి ఆదిలాబాద్, వికారాబాద్, కొమరంభీం, నాగర్ కర్నూలు జిల్లా గల టాప్లో చూసుకుంటే ఇవి టాప్ 4 ఆదిలాబాద్, వికారాబాద్, కొమరంభీం, నాగర్ కర్నూలు. తక్కువలో చూసుకుంటే మనకి హైదరాబాద్ ఎట్లా తక్కువ ఉంటారు సాగుదారులు, అక్కడ వ్యవసాయం ఉండదు కాబట్టి ఉండదు. తర్వాత మేడ్చల్ తక్కువ ఉంది, మంచిర్యాల, పెద్దపల్లి థర్డ్లో తక్కువగా ఉంది. ఆ తర్వాత హనుమకొండ, ఖమ్మంలో ఉన్నాయి, సేమ్ ఈక్వల్తో ఉన్నాయన్నమాట. ఆ తర్వాత చూస్తే పర్సంటేజ్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్ వ్యవసాయ కూలీలు శాతపరంగా 36.2% ఉన్నారు. వీరు అధికంగా వచ్చేసి మనకు ములుగు, జయశంకర్, ఖమ్మంలో ఉన్నారు. అల్పంగా వచ్చేసి ఇక్కడ కూడా హైదరాబాద్, మేడ్చల్. సో సాగుదారులు కానీ వ్యవసాయ కూలీలు కానీ అల్పంగా ఉంది హైదరాబాద్, మేడ్చల్లోనన్నమాట. ఇండియన్ స్టేట్స్ 2011 సెన్సస్ ప్రకారం మన రాష్ట్రాల పరంగా చూస్తే పాపులేషన్ హైగా ఫస్ట్ యూపీ, తర్వాత మహారాష్ట్ర, తర్వాత బీహార్, తర్వాత వెస్ట్ బెంగాల్ ఉన్నాయి టాప్లో. లోలో చూసుకుంటే సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా ఉంది. జాగ్రఫికల్ ఏరియా చూసుకుంటే విస్తీర్ణ పరంగా మనకి టాప్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. లోలో గోవా, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.